ప్రీవియస్ వీడియోలో ప్రపంచం వాక్యం వల్ల మాత్రమే నిర్మించబడ్డాయి ప్రపంచంలో అనేవి కేవలం మరి దృశ్య కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదు అనే విషయం మనకు తెలిసింది. ఇప్పుడు హనోకు అనేటటువంటి అతను దేవుడు నన్ను మరణం అనేది చూడకుండానే పరలోకానికి తీసుకువెళ్ళగలరు అనే విశ్వాసంతో ఆయన కట్టడల్ని ఆజ్ఞల్ని అనుసరించి నీతిగా బ్రతికాడు. అతను మరణం చూడకుండా పరలోకానికి ఎలా వెళ్ళాడో చూద్దాం. హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హనోకు అనే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని తూచ తప్పకుండా పాటించాడంట హనోకు అనే వ్యక్తి నేను మరణించకుండానే పరలోకానికి వెళ్తానని విశ్వసించాడంట. దేవుడు అతని విశ్వాసానికి తగిన విధంగానే అదే రీతిగా పరలోకానికి తీసుకువెళ్ళారు.